కన్యాదానం అనేటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం జరగబోతూ ఉంది. దానికి సందర్భంగా మహాసంకల్పం, ఇందాక మనం చేసుకుంది సంకల్పం, ఇప్పుడు మహాసంకల్పం అనేటువంటి ఒక సంకల్పాన్ని అయ్యవార్లందరూ కూడాను పఠించబోతూ ఉన్నారు. ఈ కన్యని పంచభూతాల సాక్షిగా, అష్టాదశ పురాణాల సాక్షిగా, 4 వేదముల సాక్షిగా, గంగాది సర్వతీర్థములు సాక్షిగా, హిమాలయాది సమస్త పర్వతముల సాక్షిగా, అనేక దేవతా వృక్షముల సాక్షిగా, కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమాది ఋషుల సాక్షిగా, అగ్ని సాక్షిగా ఈ కన్యని నేను ఇస్తున్నాను. ఇంతేకాదయ్యా, అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది తెలంగాణాది అనేక రాష్ట్రములు, అనేక భాషల యొక్క సాక్షిగా ఈ కన్యని నేను వివాహం చేస్తున్నాను. ఈ కన్యని వివాహం చేస్తున్నాను అంటే మిగతా దానాల్లో సంప్రదదే నమమ, నాకు ఎటువంటి అధికారము లేదు. ఒక నవగ్రహ దానం చేస్తాం నమమ, గోదానం చేస్తాం నమమ, నాది కాదు ఇది అంటాం. కానీ ఏ ప్రపంచంలో కన్యాదానం విషయంలో సంప్రదదే, నాకు కూడా తండ్రిగా నాకు అధికారం ఉన్నది, నువ్వు తప్పు చేస్తే అడిగే అధికారం ఉందని ఆ ఒక్క 3 అక్షరాల్ని జాగ్రత్తగా అట్టే పెట్టుకొని ప్రతి తండ్రి కన్యని దానం చేస్తాడు. అలాగే ఇక్కడ రేడు మహారాజు గారు అయ్యవారికి, ఎందుకంటే ఆయన హిమాలయాలు చెప్పకుండా వెళ్ళిపోయినాడు అనుకోండి, అమ్మవారు ఏమైపోవాలి, చాలా కష్టం కదా. ఎందుకంటే వీళ్ళిద్దరు వివాహం కాగానే కొన్నాళ్ళు కైలాసానికి వెళ్ళారు. సరే, ఆవిడ కూడా చాలా చల్లగా ఉంటుంది, హైదరాబాద్ చాలా వేడిగా ఉంది, ఇక్కడ కంటే బాగా చల్లగా ఉంటుంది కదా, ఆయనతో పాటు పుష్పక విమానం ఎక్కి అమాంతం కైలాసం వెళ్ళింది. అయ్యవారు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. సరే, ఆయన మొహం ఈవిడ చూడ, ఈవిడ మొహం ఆయన చూడ, ఇలా జరుగుతూ ఉంది. కొన్నాళ్ళు గడిచిపోయింది. సరే, కొన్నాళ్ళు అయిన తర్వాత అమ్మవారు అడిగిందిట, నాయనా మన స్వామి మన ఇద్దరం ఇక్కడే ఉంటే లాభం ఏంటి, మనం భూలోకానికి వెళ్దాం. సరే, ఎక్కడికి వెళ్దాం? సరే, ఆలోచించారు. చివరికి కాశీ వెళ్ళి ఉందామని నిర్ణయించుకున్నారు. సరే, కాశీకి వచ్చారండి. వచ్చేటప్పుడు ఓ మాట అన్నారు, ఇన్నాళ్ళు మన ఇద్దరమే ఉన్నాం, మన మధ్య గొడవ పెట్టేవాళ్ళు లేడు, ఎవరి సమస్యలు మనకు లేవు, కానీ భూలోకానికి వెళ్తున్నాం, అనేక సమస్యలు ఉంటాయి, అన్నిటినీ మనం ఎదుర్కోవాలి. అసలు ముందు మనకంటూ సమస్య వస్తే మనమే మాట్లాడుకోవాలి తప్ప మనం ఏ పోలీస్ స్టేషన్కి కానీ ఏ కోర్టుకు కానీ వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నారు పార్వతీ పరమేశ్వరుడు. సరే, దాని ప్రకారం ఇద్దరు వచ్చారండి. సుముహూర్తం చూసుకున్నారు, మంచిగా కాశీ వచ్చారు. కాశీలో ఉన్నారు. కాశీలో ఉంటే రోజు అనేక మంది భక్తులు వస్తున్నారు. ఒకరు పెళ్లి కాలేదని, ఒకరి సంతానం లేదని, ఒకరి మంత్రి పదవి రాలేదని, ఒకరికి ఉద్యోగం లేదని, ఏవేవేవో అనేక కోరికలన్నీ కోరుతున్నారు. ఆయన ఏమీ మాట్లాడట్లా. అమ్మవారు మటుకు పాపం భక్తులు ఎంతో శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే, సకల జనుల యొక్క ఆర్తిని తీసేయటమే ఆవిడ సంకల్పం. అయ్యో, ఇంతమంది వస్తున్నారు, అడుగుతున్నారు, మరి నా పతి ఏమో అన్నీ వింటున్నాడు, ఏమీ మాట్లాడట్లేదు, భర్తకి చెప్పకుండా నేనేం చెయ్యాలి అని పాపం ఆవిడ రోజు బాధపడుతూ ఉండేది. సరే, ఒక రోజున ఈయన ఉన్నట్టుండి అమాంతరం బయటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. పోనీ చెప్పి వెళ్తున్నా అంటే చెప్పకుండా వెళ్తున్నాడు. అది చాలా బాధగా ఉంది. సరే, పార్వతీ అమ్మవారు అడిగింది, మంచి ఆయన మూడు చూసి, నాథా, నువ్వు అనేక మంది భక్తులు వచ్చి అనేక సమస్యలు చెబుతున్నారు, ఒక్క సమస్యని నువ్వు వినట్లేదు, అసలు పట్టించుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నావు, మాతృహృదయం నాకు చాలా బాధగా ఉంది, మరి నువ్వేమో ఎక్కడికో వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని నిలదీసిందండి. స్వామి అన్నాడు, ఏదోలే, నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు అన్నాడు. కాదు, అట్లా చెప్పకుండా ఉంటే మరి ఇంకా అనుమానం పెరుగుతుంది కదా, అంచేత ఏం లేదు, కాశీలో చాలామంది పోదామని వస్తారు, ఆ పోయే వాళ్ళకి ముక్తినిస్తున్నాను అన్నాడు. ఆవిడ అమాంతం ముక్కు మీద వేలేసుకుంది. జగదంబిక మాతృహృదయం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఆవిడ చాలా బాధపడ్డది. అరే, పోయే వాళ్ళకి గురించి, ముక్తి గురించి ఆలోచిస్తున్నాడు, ఉన్నవాడు అన్నమో రామచంద్ర అంటాడు, పిల్లలో రామచంద్ర అంటాడు, వీళ్ళ గురించి పట్టించుకోడు, ఇదేమి అని ఆవిడ వెంటనే నిర్ణయానికి వచ్చింది. అనేక మంది వచ్చి అడుగుతుంటే వాళ్ళ సమస్యలు తీర్చకుండా నువ్వు పోయే వాళ్ళ సమస్యలు తీరుస్తున్నావు, కాబట్టి ఇక నుంచి నేను నీతో ఉండటం మంచిది కాదేమో అనిపిస్తుంది, నా దగ్గరికి ఎవరొస్తే వాళ్ళు ఏది అడిగితే అది నేను ఇద్దామని నిర్ణయించుకున్నాను, నీ ఇష్టం, నువ్వు ముక్తినిస్తావో నువ్వు ముక్తినే ఇవ్వు, నేను భుక్తినిస్తాను అని
కాశీలో అప్పటి నుంచి అన్నపూర్ణ అమ్మవారు వేరుగా ఉంటుంది. మిగతా చోట్ల అందరూ కలిసి ఉంటారు, కానీ ఒక్క కాశీలో అన్నపూర్ణ అమ్మవారు వేరుగా ఉంటుంది, అయ్యవారు వేరుగా ఉంటారు. కాబట్టి ఆయన పరమేశ్వరుడు ముక్తిని ఇవ్వటం కోసం అక్కడ కూర్చున్నాడు. అంచేత ఎప్పుడైనా అభిప్రాయ భేదం వస్తుందేమోనని ముందుగానే ఆ మహారాజు గారు సంప్రదదే అంతవరకే ఇచ్చారు ఆ అమ్మాయిని. ఆ ప్రకారంగా ఇప్పుడు ఆ మహాసంకల్పం అనేటువంటి మంత్ర పఠనాన్ని మన పండితులు, విశ్వం ఎంత గొప్పది, విశ్వంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి వృక్షజాతులు ఉన్నాయి, ఏమేమి నదీ జాతులు ఉన్నాయి, ఏమేమి పర్వత జాతులు ఉన్నాయి, ఇవన్నీ కూడాను ఒకప్పుడు పర్వతాలు రెక్కలతో ఎగురుతూ ఉండేవి. అవన్నీ విషయాలని కూడాను ఈ మహాసంకల్పంలో చెప్తారు. అది విని మనంతరం కూడా తరిద్దుగాక. జై బోలో ఎల్లమ్మ మాతాకి. అందరూ చెప్పాలండి. ఆచంద్రార్కం అనేక వైశేషిక సౌభాగ్య సౌమనస్య నిత్య నిరతిశయ ఆనంద బ్రహ్మలోక అవాప్త్యర్థం సాలంకృత సహిరణ్య ఉదకపూర్వక కన్యాదానం అహం కరిష్యే. ఓం అధానందవేర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలోహస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేక సూర్యేందుకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తమహదహంగార పృథివ్యప్తేజో వాయురాకాశాద్యమరమలిరామృతేస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీకూర్మవరానందాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళలోకస్య ఊర్ధ్వవస్వర్మహజ్జనస్తపः సత్యమితి సప్తలోకానామధోభాగే మహానాళాయమాన ఫణిరాజశేషస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావతపుండరీకవామన గోదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్ధంతి షుండాదండోత్తంభిదే అమరావత్యశోకవత్యం భోజవతైరవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వత్యలకావనగర్యాఖ్య పుణ్యపురీ విరాజితే వాయుకుబేరేశానాష్టదిక్పాలకపాలితే లోకాలోకాజలవలయుతే మహేంద్రమలయ సఖ్య శక్తి హిమవద్వృక్ష వంద్యమానయాత్ర సప్తకులాచలమతంగ హిరణ్యశృంగాల్యవత్ కిష్కింధరిశృంగాఖ్య పంచమహానగాధిష్ఠితే రామ శిబిరంది పృథువరుద్భగీరథానంగ భరత శశిబిందు గజాంబరీక దిలీపకు శ్రీ పరశురామాది షోడశ మహారాజై పరిపాలితే ఆర్తవీర్య సగర పురూరవ పురుగుత్సనల హరిశ్చంద్ర చక్రవర్తిభిరధిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాల కేరళ చోళ పాంచాళ గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాడ గర్వాడ పరాణ పానాట నాడ పాండ్య పుళుందాంధ్ర హోణ దిశార్ణ భోర కుక్కురు గురు గాంధార విదర్భ విదేహ బాహ్లిక బర్పరకేగయ కోసల కుందల గిరాజ శూరసేన సేవన టెంగణ కొంగణ మత్స్య మద్ర పార్శ్వఘోర్జర యౌవన జాలాంధ్ర సాల్వఛేది సింధుమత్యాద్యనేక విశేష దేశ భాజా భూమిపాల చిత్రితే భాగీరథి గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి భీమరథి తుంగభద్రా రేణుకా బలాపహారి కావేరీ కృతమాలా తామ్రవర్ణి విశోకా కౌశికీ గండకీ వశిష్ఠ ప్రవరా కాశ్యపీ సరయూ సర్వపాపః కుశావతి ఫల్గుణి వరదోయా పుణ్యత ప్రణీతాద్యనేక పుణ్య నదీ పవిత్రితే అయోధ్యా మధురా మాయా కాశీ గాంధీ అవంతికా పురీ ద్వారవత్యాది పుణ్యపురీ విరాజితే స్వామి పుష్కరత్రయ శైలశాచల శ్రీశైలాది పుణ్యాజలాధిష్ఠితే జంబో ప్లక్షశాల్మల కుశక్రౌంజశాఖ పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే తామ్రగభస్తినాగ సౌమ్య గాంధర్వచారణ భారతేతి నవవర్షాత్మికే ప్రత్యేకం నవ సహస్రయోజన విస్తృతే
భద్రాశ్మకరమణక మందకరణ కేతుమాలాఖ్యనవఖండ మండితే దేవదారుకారణ్యాదిదశారణ్యాయుతే కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే సురతరు క్రీడా విరాజమాన దశ దిశా బహుళ పరిమళ పటల భ్రమర జంగార నికర గదంబిత కలగంఠ గోళ సనాథ కేకీ గుణ మధురీ గుణ విజయ సారస్వత స్వర కల్పదురుఛాయా విన్యస్త దేదీప్యమాన రత్న సింహాసనాపరిస్థిత యంత్రరాజే సుదర్ధజ వర్ణ వర్ణిత సహస్రయోజనోన్నత విస్తారస్య కదంబ వృక్షదీపితస్య మందారస్య ప్రాంతే భారతవర్షే భరతఖండే బ్రహ్మణః ద్వితీయ పంచాశదాదివర్షే ప్రథమమాసే ప్రథమపక్షే त्रयोदशघटिका द्विचत्वारिंशत्घटिकायां प्रथम प्राणायाम काले पार्थिवकल्प कूर्मकल्प ब्रह्मकल्प वराहकल्प श्वेतवराहकल्प प्रलयकल्प सावित्रीकल्पानां मध्ये पंचमे श्वेतवराहकल्पे स्वायंभव सारोजुषद उत्तमतामसदैवदजाक्षुष वैवस्वत सूर्याग्नि ब्रह्म रुद्र दक्ष रौच्य भौच्य चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे विष्णोर्मत्स्य कूर्म वराह नारसिंह वामन भार्गव राघव कृष्ण बौद्ध कल्कित दशावताराणां मध्ये नवमे बौद्धावतारे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनन्दन नागार्जुन षट्छकानां मध्ये तृतीये शालिवाहन शके अष्टाविंशन्महायुगे अष्टादशसहस्रान्वित सप्तदश लक्षान्विते कृतयुगे याते षण्णवति सहस्रान्वित द्वादश लक्षाब्दे त्रेतायुगे याते चतुष्षष्टिसहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे याते त्रिंशत् सहस्रान्वित चतुर्लक्षाब्दे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्य प्रदेशे कृष्णागोदावर्योर्मध्यप्रदेशे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ रेणुकाम्बा सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिकचान्द्रमानेन स्वस्ति श्री पराभवनाम संवत्सरे दक्षिणायने ग्रीष्म ऋतौ आषाढमासे शुक्लपक्षे सप्तम्यां भौमवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ करण एवं गुण विशेषण विशिष्टायां शुभ तिथौ परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थम् अनाद्य विद्यावासनया अस्मिन् संसार चक्रे विचित्राभिः कर्मगतिभिः विचित्रासु योनिषु पुनः पुनः अनेकधा जनित्वा केन वा कर्म विशेषेण ఇదానీం అందరూ కూడా మీ ఇంటి పేరు ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకొని చెప్పుకోండి. వంశేజాతస్య గోత్రం కూడా చెప్పుకోవాలండి. గోత్రస్య మీ పేర్లు కూడా ఒకసారి చెప్పుకోవాలి. నామధేయస్య సహ కుటుంబస్య మమ అనుకోవాలండి ఒకసారి. జన్మ అభ్యాసాత్ జన్మ ప్రభృత్యే దక్షిణ పర్యంతం మధ్యవర్తికాలే సంభావితానాం పాపానాం వాక్పాణిపాదవాయూపస్థానాం పంచానాం కర్మేంద్రియాణాం చక్షుశ్రోత్రజిహ్వాఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ఏషాం ప్రేరకస్య అంతఃకరణస్య గోచరైః సంబంధే సతి సంభావిత సకల పాప నివృత్తి ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం గంగావాలుకాభిः సప్తఋషిమండల పర్యంతం సహస్రావసానే ఏకైక వాలుకాపకర్ష క్రమేణ సంహితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సూర్యమండల పర్యంతం రాశేర్వర్ష సహస్రావసానే ఏకైకవాలుకాకర్షణేన సర్వరాశ్యపకర్షిత సంహితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం మండల పర్యంతం కృతవార్షేర్వర్షసహస్రావసానే ఏకైక భాషాపకర్ష క్రమేణ రాశ్యపకర్షిత సంహితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం ఆశైర్ధ్రువమండల పర్యంతం రాశేర్వర్ష సహస్రావసానే ఏకమాశాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షిత సంహితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృతాగ్నిష్టో మాతరాత్రాప్తోర్యావసాంతవన వాజపేయ పౌండరీకాశ్వమేధాది పుణ్యఫలావాప్త్యర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం
పితॄణాం నరకలోకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్యనివాససిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానమహం కరిష్యే కన్యాం గణక సంపన్నాం సకలాభరణైర్యుతాస్యామి విష్ణవేదుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయదోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతా కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయదోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే ఓం అత్రీం భౌత్రీం నామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యాం అత్రే భౌత్రాయ పుత్రాయ సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ హిరణ్యగర్భः సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ పృథివీంద్యాముదేమాంగస్మై దేవాయ హవిషా విధేమ ధర్మగ్లాన్యధర్మాభ్యుత్థాన నివృత్తిపూర్వక ధర్మ సంస్థాపనద్వారా ప్రాణిసత్తావనాశన సిద్ధ్యర్థం ఇమాం రేణుకానామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యాం లోక సంరక్షణ కర్మభ్యః ప్రతిపాదయామి బ్రహ్మతృప్త్యై దదామి సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం తుభ్యమహం సంప్రదదే నమః దేవస్య త్వాసవిదుః ప్రథమేశ్వరార్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజా త్వావరుణో నైతు దేవి దక్షిణే ప్రజాపతయే కన్యా తేనామృతత్తమస్యాత్రే వయోమహ్యమస్తు ప్రతిగ్రహేత్రే కామాయా ప్రతిగ్రహీత సముద్రమావిషామేన త్వా ప్రతిగృహ్ణామి దత్తే ఏషా తే కామదక్షిణా స్వాంగీరస ప్రతిగృహ్ణాతు ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా నాతిచరితవ్యా లోక కళ్యాణార్థం నాతిచరామి ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా నాతిచరితవ్యా లోక కళ్యాణార్థం నాతిచరామి ధర్మే చ అర్థే చ